హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క వీడియోలో డే 4 అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క రాజాసాబ్ మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది, ఎంత కలెక్షన్ చేయబోతుంది, అలాగే దీన్ని ఎంతవరకు ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు. ఈ యొక్క రాజాసాబ్ మూవీ ఫస్ట్ డే అఫీషియల్గా వాళ్ళు ఒక పోస్టర్ అనేది వదిలేరు. అది మీరు చూసే ఉంటారనమాట, అంటే గ్రాస్ పరంగా. సో జిఎస్టీతో సహా పోతే వీళ్ళకి నెట్ పరంగా ఎంత వచ్చింది, సో డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చింది, ప్రొడ్యూసర్కి షేర్ పరంగా ఎంత రాబోతుంది అని చెప్పి క్లారిటీగా ఒక ఎస్టిమేషన్ వేసుకొని చెప్పొచ్చు అనమాట. డే 4 అనేది గడుస్తుంది కాబట్టి సో ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మ్యాక్సిమం నాకు తెలిసి మారిపోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎవరు స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రాజాసాబ్ మూవీ అనేది కూడా రీలోడ్ వర్షన్ అనేది వదిలేరు కాబట్టి కలెక్షన్ల పరంగా ఒక రకంగా బాగానే కలెక్షన్ అనేది చేసిందని చెప్పి నిన్న ఈవినింగ్తో సహా తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో మనశంకర్ వరప్రసాద్ మూవీ కూడా రిలీజ్ అయింది, దానికి సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చాను. దీని వెనకాలే ఉంటుంది వీడియో అనేది. సో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. అలాగే చూస్తున్నారండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో ఈ యొక్క మూవీకి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ మూవీ అనేది రిలీజ్ అయిపోయింది కాబట్టి ఫ్యామిలీ పరంగా చాలా మంది దానికి వెళ్తారండి. ఓకేనా? సో అదొకటి మైనస్ పాయింట్ ఉంది దానికి. రాజాసాబ్కి ఏంటంటే రవితేజ గారిది మూవీ వస్తుంది అనమాట, 2 రోజుల తర్వాత వస్తుంది అనమాట రవితేజ గారిది. సో ఒక రకంగా దానికి ఒక రిస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇదంతా పక్కన పెడితే టోటల్గా ఈ యొక్క మూవీ రాజాసాబ్ మూవీ ఎంత కలెక్షన్ చేసింది, దీని ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 109,04,00,000 అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా? సో డే 4 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క డేటా అనేది మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే డే 4 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉందన్నమాట. సో డే 1 చూసుకున్నట్లయితే మంచిగానే కలెక్షన్ అనేది చేసింది, 53,75,00,000 అయితే చేసింది అనమాట డే 1. డే 2కి వచ్చే సమయానికి 26 కోట్లు అయితే సంపాదించింది అనమాట. డే 3కి వచ్చే సమయానికి 20 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా? సో స్టేట్ల వైజ్గా డే 3 అనేది ఇంతకు ముందు చెప్పలే నేను. సో డే 3 చూసుకున్నట్లయితే మన ఇండియాలో స్టేట్ల వైజ్గా ఎంత సంపాదించింది, సో తెలుగులో వచ్చి 15,31,00,000 అయితే సంపాదించింది అనమాట తెలుగులో. ఓకేనా? హిందీలో చూసుకున్నట్లయితే 4,54,00,000 అయితే సంపాదించింది అనమాట. తమిళ్లో చూసుకున్నట్లయితే 17 లక్షలు అయితే కర్ణాటకలో చూసుకున్నట్లయితే 7 లక్షలు, మలయాళంలో చూసుకున్నట్లయితే 3 లక్షలు అనమాట. డే 2 సమయానికి వచ్చే సమయానికి టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 26 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓన్లీ మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే 20,65,00,000 అయితే సంపాదించింది అనమాట. ఓకేనా? హిందీలో చూసుకున్నట్లయితే 5,01,00,000 అయితే సంపాదించింది అనమాట. సో తమిళ్లో వచ్చి 6 లక్షలు, కర్ణాటకలో వచ్చి 5 లక్షలు, మలయాళంలో వచ్చి 4 లక్షలు మాత్రమే అనమాట. డే 1 చూసుకున్నట్లయితే 53 కోట్ల పైన సంపాదించేసింది. ఆల్రెడీ అందరికి తెలిసిందే. అఫీషియల్ గా ఒక పోస్టర్ అనేది వదిలేరు, 110 కోట్లు 100 కోట్లు అని చెప్పి ఒక అఫీషియల్ గా పోస్టర్ అనేది వదిలేరు అనమాట ఫస్ట్ డే 1. సో ఓజీ చూసుకున్నట్లయితే 150 కోట్ల పైనే దాటింది అనమాట. ఇక అఖండ చూసుకున్నట్లయితే 59 కోట్ల పైనే ఉందన్నమాట. అంటే వేరియేషన్ ఇలా కనిపిస్తుంది మీరు చూసుకున్నట్లయితే. ఈ మూవీస్ కి కాంపిటీషన్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ కూడా డే 1 అనేది ఎంత కలెక్షన్ చేస్తుంది, ప్రీమియర్ షోల ద్వారా ఎంత వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీమియర్ షోల ద్వారా వచ్చి రాజాసాబ్ వచ్చి 9,15,00,000 అయితే ఉందన్నమాట. ఇక చూడాలి ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ కూడా ఎంత కలెక్షన్ చేస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు ఈ యొక్క మూవీస్ అన్ని ఆడిన తర్వాత ది బెస్ట్ మూవీ ఏంటి, ఏ మూవీ అనేది కలెక్షన్ అనేది ఎక్కువ సాధించింది కలెక్షన్ల పరంగా డే 1 డే 2 అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది కదా ఆ సమయంలో. సో ఇక డే 1 చూసుకున్నట్లయితే ఓన్లీ మన తెలుగులోనే 47 కోట్లు అయితే సాధించింది అనమాట. హిందీలో చూసుకున్నట్లయితే 6 కోట్లు అయితే సాధించింది అనమాట. ఓకేనా? సో తమిళ్లో చూసుకున్నట్లయితే 55 కోట్లు సాధించింది అనమాట. కర్ణాటకలో చూసుకున్నట్లయితే 1 లక్ష, మలయాళంలో చూసుకున్నట్లయితే 1 లక్ష అయితే సాధించింది అనమాట. కలెక్షన్లో స్టేట్ల వైజ్గా ఈ విధంగా ఉందన్నమాట. ఇక వరల్డ్ వైడ్ గ్రాసు, షేరు, నెట్ అని చెప్పి టోటల్గా చూసుకున్నట్లయితే ఓవర్సీస్లో ఎంత వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతానికి 40 కోట్లు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా? సో ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 160 కోట్ల పైనే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గ్రాసు. ఓకేనా? సో ఇక టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 109,05,00,000 అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇక ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 140 కోట్లు ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ గ్రాసులో అయితే. ఓకేనా? సో చాలా మందికి తెలియని విషయం ఒకటే చెప్తాను వినండి. వరల్డ్ వైడ్ గ్రాసు మళ్ళీ వచ్చి ఇండియన్ గ్రాసు వేరే అనుకుంటున్నారు అనమాట. లేదండి, 2 ఒకటే. ఇప్పుడు ఓవర్సీస్ గ్రాస్ అంటే అది బయట నుంచి వచ్చే డబ్బు అనమాట, బాగా అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ. ఓకేనా? సో ఇండియన్ గ్రాస్ అంటే అది మన ఇండియాలో తిరిగిన డబ్బు అనమాట. ఓకేనా? సో ఇక్కడ వరల్డ్ వైడ్ గ్రాసు అని చెప్పి పేరు ఎందుకు పెట్టారంటే ఓవర్సీస్ గ్రాసు మన ఇండియన్ గ్రాస్ కలిపితే వరల్డ్ వైడ్ గ్రాస్ అని అంటారు. ఓకేనా? అర్థమైందా?
సో ఇదన్నమాట ఒక క్లారిటీ. ఈ వరల్డ్ వైడ్ గ్రాస్ మొత్తం ఎంత? 160 కోట్లు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా, ఇది క్లారిటీ అనమాట. ఈ కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ మూవీ ఫ్యూచర్లో ఎంత కలెక్షన్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఇంకా చూడాల్సిందేనమాట. ఇక ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ అయితే వచ్చేసింది, నెక్స్ట్ భరత మహాశయన్ అని చెప్పి మూవీ అనేది వస్తుంది. ఏ విధంగా కాంపిటీషన్ అనేది పడుతుంది ఇంక చూడాలి. ఇంకో మెయిన్ విషయం అండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నాను, ప్రభాస్ గారి ఫ్యాన్సే కానీ కాదు ఇతర ఫ్యాన్స్ అని నేను ప్రతి వీడియోలో చెప్పేది అనుకోవద్దు. సో ప్రభాస్ గారి గురించి మీకు ఎటువంటి అప్డేట్ అయినా సరే కావాలంటే నేను వీడియో పరంగా అందిస్తానండి, ఎటువంటి అప్డేట్ అయినా సరే. ఓకేనా, సో ఆయన లైఫ్లో తీసిన సినిమాలు ఫ్లాప్ ఏంటి, మళ్ళీ వచ్చి హిట్ ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట, ఎవరు మిస్ చేయొద్దు. ఓకేనా, సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మేము ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా, మెయిన్ విషయం ఏంటంటే ఈ రోజు Day 4 అనేది గడుస్తుంది కాబట్టి 3 లక్షలు అనేది సంపాదించింది కాబట్టి ఈ రోజు కనీసం ఒక ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓవరాల్గా ఒక 11 కోట్లు అనేది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యింది కాబట్టి చిరంజీవి గారిది ఇక చూడాలి ఏ విధంగా సంపాదించదో అని. ఓకేనా, సో ఇదనమాట. ఇక ఈ మూవీకి, చిరంజీవి గారి మూవీకి ఇంకా కంటిన్యూస్గా వెళ్తుంటాయండి, కలెక్షన్ల పరంగా కంటిన్యూస్గా వెళ్తుంటాయి అనమాట. సినిమా అయితే నాకు నచ్చింది, బాగుంది. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే సీరియల్ పరంగా వచ్చింది, సీరియల్ లాగా ఉంది ఏంటి అసలు రొట్టె సినిమా అది అని అంటున్నారనమాట. సో లేదండి, సినిమా అనేది ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకోకూడదు. నేను ఇంతకుముందే చెప్పా, రాజాసాబ్ మూవీ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకొని వెళ్ళొద్దు అని చెప్పి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ మూవీకి కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే అది ఒక ఫ్యామిలీ పరంగా వచ్చిన మూవీ, ఆ వేలోనే చూడాలి మనం. ఓకేనా, ఇది పాయింట్.